ఏపీలో ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ రవాణా శాఖ మంత్రి, ఏపీ డీజీపీ, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై అధికారులతో సీఎం కీలక చర్చలు జరిపారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులో ఉన్న కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు. దీంతో ఇందులో భాగంగా ఏపీలో మహిళలకు మరింత మెరుగైన సేవలు అందించాలని అధికారులకు ఏపీ సీఎం సూచించారు. ఈ పథకం అమలుపై సమగ్ర నివేదికను సమర్పించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. ఉగాది పండుగ నాటికి పథకం అమల్లోకి వచ్చేలా కార్యాచరణ వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. మరిన్ని వివరాలు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ మనకు అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఈ ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? జోస్నా, కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2వ నెల నుంచే ఖచ్చితంగా మహిళలకు ఉచిత బస్సులు ఇవ్వాలనేసి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసినప్పటికి కూడా ఇక క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా పూర్తి స్థాయి నివేదిక రాకపోవటం, అదేవిధంగా ముందస్తుగా ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే ఉచిత బస్సులు మహిళలకు అందుబాటులో ఉండటం, అక్కడ రాష్ట్రాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే పరిస్థితి మహిళలకు కనపడటం, వీటన్నిటి మీద పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి అన్నిటికీ భిన్నంగా ఇప్పుడు ఏదైతే 3 రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు అందిస్తున్నారో వాటన్నిటికన్నా భిన్నంగా మహిళలకు బేస్గా ఈ సర్వీసులు నడవాలి. ఎక్కడా కూడా సర్వీస్ ప్రారంభించిన నాటి నుంచి ఎక్కడా కూడా మహిళల వాళ్ళు ఇబ్బంది పడటానికి వీలు లేకుండా చర్యలు తీసుకోవాలి. అందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో నివేదికలను తీసుకొని పూర్తి వివరాలతో ఏర్పాటు చేయాలని, ఇప్పటికే సంక్రాంతికి ఈ పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి 2 సార్లు ఇప్పటికే అధికారులతో సమీక్షలు నిర్వహించినప్పటికీ కూడా అధికారులు గ్రౌండ్ లెవెల్ రియాలిటీని చూపించకుండా పేపర్ వర్క్ మాత్రమే చూపించడం, పేపర్ వర్క్ కరెక్ట్ కాదు, అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో ఆ బస్సుల్లో ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మహిళలకు సంబంధించిన సమస్యలు కాబట్టి మహిళలకు సంబంధించిన ఈ పథకాన్ని ఎక్కడా ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత ఈ పథకాన్ని ప్రవేశించాలి. 4 రోజులు లేట్ అయినా పర్వాలేదు, కానీ ఎక్కడా కూడా పథకం అమల్లోకి వచ్చినాక ఎక్కడ ఏ ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడకూడదు, మహిళలు ఏ ఒక్కరు కూడా వేలెత్తి చూపకూడదు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీల్లో ప్రధానమైనది ఉచిత బస్సు సర్వీసు మహిళలకు. ఈ ఉచిత బస్సు సర్వీసుల విషయంలో ఏ చిన్న లోటుపాట్లు జరిగినా కానీ క్షమించేది లేదు. అధికారులు ఏర్పాటు చేసిన తొలి రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో మహిళలు ఎంతమంది బస్సులు ప్రయాణించాలన్నా కానీ వాళ్ళకి క్షేమంగా, అదేవిధంగా కూర్చొని బస్సులో తాపీగా ప్రయాణించే విధంగా వెసులుబాటు కల్పించాలి. అవసరమైతే అందుకు సంబంధించి కొత్త బస్సులను కూడా తీసుకొచ్చే పద్ధతి మీద కూడా ఒక సమీక్ష నిర్వహించండి ఇప్పటికే అధికారులు పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. అయితే నిన్న సచివాలయంలో జరిగిన సమావేశం ప్రధానంగా చూసుకుంటే ఉచిత బస్సు సర్వీసులు ఉగాది నాటి రోజు ఉగాది రోజు పర్వదినం సందర్భంగా ఆ రోజుగా ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించాలి. ఇప్పటికే వాయిదాలు వేసుకుంటూ అధికారులకి ఎన్ని మాటలు చెప్పినా వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. అటువంటి వాయిదా పద్ధతి లేకుండా ఈసారి ఉగాదికి మాత్రం మహిళలు ఉచిత బస్సు సర్వీసును ఉపయోగించుకునే విధంగా పథకాన్ని రూపొందించాలి. దానికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ అధికారులు చేసినప్పటికీ కూడా అంత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంత సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో, తమిళనాడులో ఉచిత బస్సు సర్వీసులు పెట్టిన కొత్తల్లో ఏవైతే ఉన్నాయో అనేక సమస్యలు తలెత్తి మహిళలు కొట్టుకోవటం కావచ్చు, అదేవిధంగా మహిళలకు స్థానాలు కల్పించకపోవటం, కండక్టర్లు వేధించడం, ఇటువంటి సమస్యలన్నీ వచ్చినాయి. ఇటువంటి సమస్యలు ఏవి కూడా తలెత్తకుండా ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం ప్రవేశపెడితే సున్నితంగా ఎక్కడ ఏ మహిళలకు ఇబ్బంది లేకుండా పథకం ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. అందుకు అవసరమైతే కొత్త బస్సులు కూడా ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే మహిళలు ఎక్కువ ప్రయాణాలు చేస్తారో ఇప్పటికే ప్రభుత్వాల దగ్గర ఒక అంచనా, ఆర్టీసీ దగ్గర ఒక అంచనా ఉంది, మహిళా ప్రయాణికులు ఎక్కువ ఏ జిల్లాల్లో, ఏ ప్రాంతాల్లో, ఏ సర్వీసులో ఎక్కువ మహిళలు ప్రయాణిస్తారో ఆ సర్వీసులు మరికొన్ని పెంచే ఆలోచన, అదేవిధంగా అతి తక్కువ మహిళలు
ప్రయాణం తక్కువగా ఉండే నగరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంత సర్వీసుల్ని అదనపు సర్వీసులు ఏర్పాటు చేయకుండా ఉన్న సర్వీసుల్ని పరిమితం చేయటం, సర్వీసులు అవసరమైన దగ్గర అవసరమైతే అదనపు కొత్త బస్సులను కూడా ఏర్పాటు చేసే విధానంపై అధికారులతో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం సచివాలయంలో సమీక్ష సమావేశించారు. పూర్తి స్థాయిలో ఏదైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉగాది రోజు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి మహిళలకి కానుకగా ఇవ్వాలనేసి సూచించింది. దీనికి సంబంధించి పూర్తి నివేదిక ముందుగానే ఏర్పాటు చేయాలి అనేసి సూచించారు. రైట్ రైట్ రాజేష్, అది మొత్తానికి ఏపీలో ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ రవాణా శాఖ మంత్రి, ఏపీ డీజీపీ, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై అధికారులతో సీఎం కీలక చర్చలు జరిపారు. ఉచిత బస్సు పథకం అమల్లో ఉన్నటువంటి కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా ఏపీలో మహిళలకు మరింత మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఏపీ సీఎం ఈ పథకం అమలుపై సమగ్ర నివేదికను సమర్పించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. అయితే ఉగాది పండుగ నాటికి పథకం అమల్లోకి వచ్చేలా కార్యాచరణ వేగవంతం చేయాలని సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.